నకిలీ మద్యం కేసులో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటున్నామని, తప్పు చేసిన నేతల్ని సస్పెండ్ చేశామని టీడీపీ నేతలు చెబుతుంటే సస్పెండ్ చేయడం కూడా ఒక పనిష్మెంటేనా అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ నేపథ్యం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా పార్టీలతో సంబంధం లేకుండా మేము డైరెక్ట్ గా వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి పంపించడం కూడా జరిగింది. ఇమీడియట్ గా అరెస్టులు కూడా చేసుకున్నాం. ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాలా. ఒకటేంటంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఎవడు మాట్లాడుతున్నాడంటే ఈ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్లో నుంచోబెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈ రోజు మాతో మా గురించి అడుగుతారా అండి? ఈ రోజు గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల ఆరోగ్యం విషయంలోని కానీ, ప్రజల రక్షణ విషయంలోని కానీ ఎట్టి పరిస్థితి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. మొలకల చెరువులో మేమేందో మా వాళ్ళు చేసినారు, సస్పెండ్ ఇట్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్, అట్ ఎనీ టైమ్ ఇట్ విల్ బి రివోక్డ్. దాని గురించి అది ఒక పెద్ద నేను సస్పెండ్ చేసిన మా వాడిని మేము కనిపెట్టాను అంటే దీన్ని నువ్వు కనిపెట్టేదానికి బాగా డబ్బులంతా సంపాదించుకుని కోట్లు అయినాక ఇప్పుడు కనిపెడుతున్నావా? 11-16 నెలలు అయినాక. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా? సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు? ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సిబిఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే, నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే, నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది అక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది, 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు.